అందరికీ నమస్కారం. నా పేరు పోల శ్రీనివాసరావు. జనసేన పార్టీలోకి వచ్చే ముందు చెప్పే మాట ఏంటంటే, చాలామంది సొల్లుగాళ్ళు జనసేన సిద్ధాంతాలు నచ్చొచ్చాం, మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన భావి తరాలు కానీ మన బడుగు బలహీన వర్గాలు కానీ బాగుపడాలంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు రావాలి, ఆయన వెనకాల మేము కట్టే కాలే వరకు కూడా ఏ పదవులు ఆశించకుండా మేము పని చేస్తాం, ఆయన ఏం చెప్తా చేస్తాం అని ఓకదంపుడు మాట చెప్పిన సన్నాసులే వీళ్ళంతా. ఈరోజు టికెట్ దొరకపోయేసరికి జంప్ జలని అది వెళ్ళి కూడా వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారు లేనిపోయిన ఆరోపణలో. అరే పవన్ కళ్యాణ్ గారితో ఉంటే మీకు పదవులు కావాలి, వైసీపీలోకి వెళ్ళినప్పుడు అన్కండిషనల్గా ఏంటి ఆ కొంచెమైనా ఇథిక్స్ ఉన్నాయి మీకు? అసలు మనస్సాక్షి ఏడ్చిందా మీకు? అరే పవన్ కళ్యాణ్ గారు నేను లేకపోతే మీరు ఎక్కడున్నారా? అరే జన సైనికులు వీర మహిళలు మాకు బుద్ధి లేదు, మీలాంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు ఇలా పొగడగానే మేము అక్కడికో తీసిపోతున్నాం. మీరు మీ స్వార్థం కోసం మీరు కొంచెం ఎదగగానే మీ ఇష్టం అంటే ఎంత స్వార్థంగా ఎడుతున్నారంటే అసలు ఎవరిని నమ్మలేకపోతున్నాం. అయితే పర్లే, మాకు ఇప్పటికన్నా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ 2024తో మా దరిద్రం మీలాంటి సన్నాసి దరిద్రాలు ఇంకా ఎంతమంది ఉన్నా సరే ఐ డోంట్ కేర్ అనుకుంటున్నారు మా జన సైనికులు. ఇది పక్కన పెడితే సింహం సింగల్గా అంటున్నారు కదరా. అరే సింగల్ అంటే 2-3 పార్టీలు కలిసి వస్తున్నారంటే ఆ రోజు రావణుడిని అత్తమార్చడానికి రాముడు అంతటి వాడే వానర సైన్యాన్ని సహాయం తీసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే మన ఊళ్ళో ఏదో దొంగ వచ్చినప్పుడు ఊరెంతా వెనకాల పడతారు, అడుగో ఇడుగో అని పరిగెడతారు కర్రలెట్టుకుని. ఎందుకు? ఆడు ఒక్కడన్నా సరే ఏం చేస్తాడో, ఆడు ఇప్పటి నుంచి ఏం చేస్తాడని దొంగ ఎప్పుడు సింగల్గానే వస్తాడో, ఆడు వెనకాల ఎవరు వెళ్ళరు, ఆడితో పాటు ఎవరు రారు. అలాగే దొంగను పట్టుకుంటా కూడా పోలీసులు కూడా గుంపుల కింద పరిగెడతాగా చూస్తారుగా సినిమాలో, దొంగ సింగల్గానే వెళ్తాడు. అది ఇక్కడ ఎవడు దొంగో ఎవడు దొరలో అర్థమైంది అనుకుంటా. అర్థం చేసుకుని ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వివేకవంతమైన కూటమిని గెలిపించి ఆంధ్ర రాష్ట్ర భావి తరాల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడద్దాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.